నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్కి ఏకైక దిక్సూచి రాహుల్ గాంధీ. ఎందుకు ఆయన ఎఫర్ట్స్లో వెనకబడినట్టు కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన లేవనెత్తుతున్న అంశాలు చాలా సున్నితమైనవి, చాలా సమంజసమైనవి కూడా ప్రజల దృష్టిలో, ఓటర్ల దృష్టిలో. కర్ణాటకలో దొంగ ఓట్లు అన్నారు, బీహార్లో దొంగ ఓట్లు అన్నారు, హర్యానాలో దొంగ ఓట్లు అన్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడితో వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు? ఏమైనా రాహుల్ గాంధీని వెనక్కి లాగుతున్న కారణాలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఇంకా జాతీయ అంశాల మీద చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. నమస్తే శివరాంప్రసాద్ గారు. నమస్తే సార్, చూశారు కదా, హర్యానా ఫైల్స్ అన్నారు 25 లక్షల ఓట్లు, బీహార్లో 65 లక్షల ఓట్లు, కర్ణాటకలో కూడా చూపించారు ఆయన. మొత్తం వాళ్ళ ఓటర్స్ వచ్చి మేము మా అపీల్ లేకుండానే మా ఓట్లు డిలీట్ చేశారని. ఇంత ఎఫర్ట్, అద్భుతమైన ఎఫర్ట్ పెట్టారు కదా ప్రతిపక్ష నాయకుడిగా. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఎక్కడ ఆయన ఇబ్బంది పడుతున్నారు? అంటే ఇక్కడ అద్భుతమైన ఎఫర్ట్ పెడుతున్నారు అన్నారు కదా మీరు. ఎట్లా ఉందంటే ప్లాట్ఫామ్ మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తినట్టుంది. ఇప్పుడు ఎట్లా ఉందండి, ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు ఏం చేయాలంటే ఎన్నికల సమయంలో ఎలక్షనీరింగ్ అనేది ఒక అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎన్నికల్లో గెలుపోవటంలో నిర్ణయించేది ఎలక్షనీరింగే. దాన్ని పూర్తిగా వదిలేసినట్టు ఇవాళ మాట్లాడుతున్నారు. అంతకుముందు జరిగినప్పుడు మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు బూత్ ప్రతి వాళ్ళకి బిఎల్ఏలు ఉంటారు, ప్రతి పార్టీకి. ఆ బిఎల్ఏలు ఏం చేస్తున్నట్టు అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు, అట్లాగే ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎలక్షన్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అంటే దానికి ఇప్పుడు సంస్థాగతంగా బలహీనపడటం వలన వచ్చిన నష్టం అది. అంటే కనెక్టివిటీ ఏమైనా మిస్ అవుతున్నారా? అదే కదా. ఏంటంటే ఎంతసేపు ఒక గ్లామర్ మీద గెలిచేస్తాం. ఒక అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గెలిచింది, ఇందిరాగాంధీ హయాంలో అలా గెలిచారు. తర్వాత కూడా ఏంటంటే ఒక దీంట్లో ఆ గ్లామర్ మీద గెలిచేస్తాం, లేకపోతే ఇది అనుకుంటున్నారు తప్ప ఒక ఆర్గనైజేషను దాన్ని ఒక బూత్ లెవెల్ నుంచి మనం ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది మర్చిపోయారు. ఇప్పుడు ఆ మర్చిపోబట్టే కదా మీకు ఈ విషయం ఎన్నాళ్ళకి తెలిసింది. 2024లో జరిగినాయి ఎన్నికలు. సంవత్సరం తర్వాత మీరు ఆ విషయం మాట్లాడుతున్నారు. అసలు అప్పుడే మాట్లాడాలి కదా. ఎప్పుడైతే మీకు అనుమానం వచ్చింది, ఓటు డిలీషన్ అప్పుడే తెలిసిపోతుంది. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అనేది బూత్ లెవెల్లో బిఎల్ఏలు చేస్తారు. వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళకి సంబంధించి ఆ ఏరియాలో ఒక 1000 ఓట్లు 1200 ఓట్లు ఉంటాయి. ఆ 1200 ఓట్లు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆ ఓట్లు ఉన్నాయి లేవో చూసుకుంటారు. సరే, కొన్ని డెలిట్ అయ్యి అంటే ఒప్పుకుందామండి, కానీ వెంటనే మీకు తెలుస్తుంది కదా డెలిట్ అయితే. ఖచ్చితంగా. అంటే అట్లీస్ట్ ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, ఒక 10-15 రోజుల వ్యవధిలో ఒకసారి బయటకు వచ్చిన ప్రొవిజనల్ ఓటర్స్ లిస్టు, ఫైనల్ లిస్టు చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఒకే నెంబర్తో ఒకే ఫోన్ నెంబర్తో కొన్ని 100 ఓట్లు డెలిట్ చేశారంటున్నారు. అవును, జరిగి ఉండొచ్చు, కానీ ఆ జరిగిందని తెలుసుకోలేకపోవటం అది వ్యవస్థాగత లోపమే కదా. పార్టీలు చేయాల్సిన పని అదే కదా. పునాదులు బలహీనపడ్డాయా కాంగ్రెస్? అంతే, అక్కడ పునాదులు బలహీనపడి క్షేత్రస్థాయి నుంచి జాతీయ పార్టీ క్షేత్రస్థాయి నుంచి అక్కడ బలపడాల్సినది అట్టడుగున బలహీనపడిపోయింది. అంటే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు లేరు, పదవి అనుభవించేవాళ్ళు తప్ప వర్క్ చేసేవాళ్ళు కనపడతలా. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అంత పెద్ద లీడరు, ఎప్పుడు ఆయన ఇది ఇస్తున్నారు. ఎలక్షన్ టైంలో, కిందటి పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మొదటి ఫేజ్ ఎలక్షన్కి 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ ఇచ్చారు. ఓటింగ్ టర్న్అవుట్ ఫైనల్ ఫిగర్. ప్రొవిజనల్ లిస్ట్ ఏమో ఒకటి, ఫైనల్ లిస్ట్ ఏమో ఒకటి. ఫైనల్ లిస్ట్ డిఫరెన్స్. ప్రొవిజనల్ లిస్ట్ కి మధ్యలో 11 రోజులు తేడా. 4-5 రాష్ట్రాలు, ఈవెన్ పరకాల ప్రభాకర్ గారు లాంటి పొలిటికల్ ఎకానమిస్టులు కూడా అదే చెప్పుకుంటా వస్తున్నారు. అవును, 11 రోజులు తేడా ఉంది. సెకండ్ ఫేజ్ కి 4 రోజులు తేడా ఉంది. అంటే ఈ 2 ఫేజుల్లో ఎన్డీఏ పెర్ఫార్మెన్స్ బాగుంది ఈ 2 ఫేజుల్లో. అట్లాగే మొత్తం టోటల్ మీద వాళ్ళు ఇచ్చిన ఫిగర్కి, ఇది ప్రొవిజనల్ ఫిగరు, మా భారతదేశం మొత్తం మీద ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఓటర్ టర్న్అవుట్కి మధ్యలో 5,40,00,000 తేడా ఉంది. అంటే ఇది అన్ని కోట్ల మంది తేడా ఎందుకు వచ్చిందనేది ఆ రోజు ఎందుకు ప్రశ్నించలా?
మీకు అసలు గెలుపు ఓటములు అట్లా అడిపెట్టండి. ఒక పార్టీకి ఒక స్టాండు, ఒక స్టేటస్, ఒక పద్ధతి, దాన్ని ఎలక్షనీరింగ్ చేసే విధానం ఇవన్నీ ఉంటాయి కదా, ఉండాలి కదా. దానికి ఒక ప్రత్యేకంగా కొంతమంది దాని మీద వర్కౌట్ చేయాలి కదా. ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది అనేది చూసుకోవాలి కదా. అది కాంగ్రెస్లో బలహీనపడింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వారా అక్కడ ఆ ప్రక్రియలో బలం పుంజుకుంది. గొప్ప వ్యవస్థ సార్ కాంగ్రెస్, వాళ్ళ పార్టీ కాదు కదా. ఎక్కడ ఆ లోపం ఉందనేది ఆయన గమనించలేదు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ దాకా, సరే ఆయన అడ్వైజర్స్ ఉంటారు, రణదీప్ సుర్జేవాలా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరు సునీల్ కనుగోలు, వీళ్ళందరూ ఎఫర్ట్ ఇది తీసుకొచ్చాడు. అప్పుడు దేశం మొత్తం భారత్ జోడో అన్నాడు, అది అయిపోయింది. అంటే ఈ సినిమా అయిపోగానే నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు, కానీ కథలు చూసుకుంటున్నాడు, మధ్యలో చూసుకుంటున్నాడు, రిజల్ట్ చూడట్లేదు ఎందుకని. అదే మధ్యలో ఏం చేస్తున్నారంటే సినిమా వస్తుంది, ఇంటర్వెల్ ఎక్కువ తీసుకుంటున్నారు, మళ్ళీ పార్ట్ మొదలవుతుంది, మళ్ళీ ఇంటర్వెల్ వస్తుంది. అంటే ఏంటంటే ఒక ఎలక్షన్ వస్తేనే చేయటం కాదు, ఎలక్షన్ ముందే చేయటం కాదు. ఒకవేళ మీకు ఓటు చోరీ అనేది ఉంది అని అనుమానం ఉంది, ప్రూవ్ చేయగలను అనుకున్నారు, కోర్టుకి వెళ్ళొచ్చు. యాక్చువల్గా మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళబట్టే ఏది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో కూడా దాంట్లో కూడా ఆధార్ కూడా మీరు కన్సిడర్ చేయాల్సిందే అని చెప్పారు. ఎవరు ఓట్లు తీసారో ఆ ఓట్లు మీరు ఆ పేర్లు బయట పెట్టండి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇస్తే ఏం చేసింది ఎలక్షన్ కమిషన్, మొత్తం అందరి ఓటర్ లిస్టు 5 కోట్ల మంది మొత్తం ఎవరైతే అన్ని 7 కోట్ల 10 లక్షల మంది ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు దీంట్లో మీరు అడగండి, సుప్రీంకోర్టులో అడగొచ్చు ఏమనంటే మాకు మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వాలి ఓటర్ లిస్టు. వన్స్ మీకు మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో వస్తే నిమిషాల మీద మీరు ఏది ఎవరికైనా డబ్లింగ్ ఉందా లేకపోతే ఇవన్నీ ఇమ్మీడియట్గా మీరు చూసుకుంటా అవకాశం ఉంటుంది. అంతకుముందు ఉంది, మధ్యలో తీశారు. అంటే మీరు ఎలర్ట్గా ఉండాలి కదా, పార్టీస్ అనేవి ఎలర్ట్గా ఉండాలి. ఒకవేళ చేంజెస్ తీసుకొస్తుంటే ఎన్నికల కమిషన్ ఆ చేంజెస్ని మీరు అడగాలి, అవసరమైతే కోర్టులో మీరు దాన్ని ఫైట్ చేయాలి, ప్రజలకి చెప్పాలి, సెన్సిటైజ్ చేయాలి. ఇది జరుగుతుంది, ఇట్లా నష్టం జరుగుతుంది, ఇది విషయం అని ప్రజలకు చెప్పగలగాలి. ఇవన్నీ చేయకుండా మీరు ఓడిపోయిన తర్వాత వచ్చి, అంతకుముందు ఇప్పుడు హర్యానా ఉంది, డెఫినెట్గా గెలుస్తారు అనుకున్నారు, ఓడిపోయారు. అట్లాగే మహారాష్ట్ర ఖచ్చితంగా వీళ్ళదే గెలుపు అనుకున్నారు, ఎందుకంటే అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చింది, వాళ్ళకి 30 సీట్లు వచ్చినాయి, ఎవరికి మహాగఠబంధన్కి. కానీ మొత్తం టేబుల్స్ టర్న్అవుట్ అయిపోయినాయి. ఏది వితిన్ 6 months, 3 నెలలే అనుకుంటా. 87 లక్షల మంది ఓటర్లు కొత్తగా 51 లక్షల మంది ఓటర్లు కొత్తగా యాడ్ అయ్యారు అన్నారు. ఆ యాడ్ అయింది ఎందుకని మీరు అడిగారా? అట్లాగే కొత్త ఓటర్సు, కొత్తగా చేరిన ఓటర్సు అప్పుడు ఉన్న ఇది టోటల్గా ఒక సెన్సస్ ఉంటుంది కదా, ఎలిజిబుల్ ఓటర్ కన్నా కూడా ఎక్కువ ఓట్లు దాంట్లో నమోదైనవి. మరి అది తెలియదా మీకు? ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా, అప్పుడే మీరు దాన్ని క్వశ్చన్ చేయాలి కదా. సరే అయిపోయింది. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికి కూడా ఆయన అడగట్లే ఏమని, టు ఇంటిగ్రేట్ ఆధార్ అండ్ ఓటర్ కార్డు. ఎందుకు అడగట్లా అనే దానికి ఏంటంటే బీజేపీకి కానీ ఇతర కాంగ్రెస్ ఇతర పక్షాలకు వాళ్ళకున్న అనుమానాలు లేని మీద, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి, అక్కడ బర్మా వైపు నుంచి వచ్చే రోహింగ్యాలు కావచ్చు, అక్రమ వలసదారులు కావచ్చు, ఇటు బెంగాల్ వైపు అక్రమ వలసదారులు కావచ్చు, వీళ్ళందరినీ కాంగ్రెస్ ఇముడ్చుకుంది కదా. ఇప్పుడు వాళ్ళ బొక్కలన్నీ బయటపడతాయనే ఒక భయంతో ఆయన ఇంటిగ్రేట్ చేయలేదు. ఇప్పుడు మీకు ఒకటి, దేశం ముఖ్యమా మీ పార్టీ ముఖ్యమా? ఈ 2 ప్రశ్నలు అరేంజ్ అయినప్పుడు దేశమే కదా ముఖ్యం, పార్టీలు నెక్స్ట్. అక్కడికి వచ్చేటప్పుడు ఈ విదేశీయులు వచ్చి ఇక్కడ ఒకవేళ ఓటు సంపాదించుకుంటే తప్పే కదా, వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు కదా. మరి అటువంటిప్పుడు దాని మీద బేస్ అయ్యి మీరు చేయకూడదు. అక్కడే ఒకవేళ ఆ ఆలోచనతో ఆధారు దీన్ని 2 ఇంటిగ్రేట్ చేయమని అడిగితే, ఒకప్పుడు చేశారు ఎలక్షన్ కమిషన్, ఒకప్పుడు ఆధార్ ఇంటిగ్రేట్ చేశారు. చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళి కొంతమంది ఆ ఇంటిగ్రేట్ చేసిన దాన్ని కంపల్సరీ లేకుండా తీశారు. నిజంగా అది ఓటర్ దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఉంటే, ఇక్కడ ఇంటిగ్రేట్ చేయటానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టే, తర్వాత మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయొద్దంది సుప్రీంకోర్టే. అంటే ఏంటి పరస్పర విరుద్ధమైన ఇంత ముఖ్యమైన విషయంలో, ఇంత ముఖ్యమైన సిస్టంలో
పరస్పర విరుద్ధమైన జడ్జిమెంట్స్ ఇచ్చి మొత్తం అంటే ప్రజల సొమ్ము దీన్ని దుర్వినియోగం చేసినట్టే కదా. పైగా ఇంకోటి Waste అయిపోయినట్టే కదా. కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ ఎలక్షన్ కమిషన్. అది ఎలక్షన్ కమిషన్ నేను ఆమె ఇండిపెండెంట్ బాడీ, యూ కెనాట్ ఇంటర్వ్యూన్ అంటుంది. అవును మీరు ఇండిపెండెంట్ బాడీ అయినంత మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం లేదు కదా. డెమోక్రసీలో అవును పీపుల్ విల్ క్వశ్చన్. ఇప్పుడు వీవీప్యాట్స్ తగలబెట్టారంటే ఇక మీట తగలబెట్టడం జరిగిన దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు జరిగిందే కాదు, మీకు ఒక సిస్టమ్ డెవలప్ అయింది. ఇప్పుడు టిఎన్ శేషన్ గారు నిజంగా ఆయన ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో చూపించింది ఆయనే. పవర్ చూపించాడు. పవరే కాదు, దానికి ఉన్న అధికారాలు ఇవి, అధికారాలు, దాంట్లో రిఫార్మ్, స్వతంత్రత ఇది, దీనికి ఇంత స్వతంత్రమైన బాడీ ఇది. అంతేగాని అంటే అక్కడ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఎన్నికల సంఘం ఇది, అంతేగాని ఇదేమి ప్రభుత్వ బాడీ కాదు, ఎన్నికల సంఘం కాదు. ఆ, ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వ ఎన్నికల సంఘం కాదు. ఉమ్. కాబట్టి అది ఇండిపెండెంట్ బాడీనే. అయితే ఏంటంటే ఆ ఇండిపెండెంట్ బాడీ ఎప్పుడైతే మీకు అంత ప్రయారిటీ ప్రిఫరెన్స్ వచ్చిందో, అంత బాధ్యత వచ్చిందో, అనుమానాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఇప్పుడు టిఎన్ శేషన్ ఇవాళ కూడా ప్రజలకు గుర్తున్నాడంటే అదే కదా. అంతే. ఒక్క మనిషి తన చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేస్తే ఎన్ని మార్పులు వచ్చినాయి. ఆయన్ని చూడని జనరేషన్ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంటే అటువంటి సిస్టమ్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఆ విధంగా అప్పుడు ఏంటంటే ఎన్నికల కమిషనర్ ఒకడే, తర్వాత ఏం చేశారు, ఎప్పుడైతే టిఎన్ శేషన్ ఇవన్నీ తీసుకుంటున్నారో, అంటే దీనికి నేను ఎందుకు చెప్తానంటే కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యురాలు. ఖచ్చితంగా అండి, ముగ్గురిని పెట్టి ఈ విధంగా ఎన్నికల కమిషన్ దిగజార్చడానికి రాహుల్ గాంధీ గారి పూర్వీకులు వాళ్ళు కూడా బాధ్యులే, వాళ్ళ వంశీకులు లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ దాన్ని వీక్ చేయటం కోసం ఇంకొక ఇద్దరు కమిషనర్లు పెట్టారు. ఒకళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవాడు రాజ్యాంగపరమైన హక్కు ఉంది, ఆయన తీయటానికి లేదు. ఎలక్షన్ కమిషనర్స్ మిగిలిన ఇద్దరిని పెట్టిన వాళ్ళని ఎప్పుడైనా సరే ఒక చిన్న జీవోతో తీసేయచ్చు. అంటే పొలిటికల్ అపాయింట్మెంట్స్. అంటే ఏంటి, మెజారిటీ వ్యక్తుల్ని, అంటే ముగ్గురికి ఒకే విధమైన అధికారాలు ఇచ్చారు, ముగ్గురికి ఓటింగ్ పవర్ ఇచ్చారు. దాంట్లో అప్పుడు ఏంటంటే మీరు గవర్నమెంట్కి భయపడేవాళ్ళు లేకపోతే గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేవాళ్ళకి రెండోట్లుంటే, స్వతంత్రంగా ఉండాల్సి లేకపోతే ప్రభుత్వం చర్య తీసుకుంటానికి వీలు లేని వ్యక్తికి ఒక ఓటే. అంటే మీరు ఏం చేశారు అప్పుడు, ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రతను దెబ్బతీశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే ఆయన్ని మరుగుజ్జుగా చేయడానికి పక్కన రెండు గీతలు గీశారు. అది మీరు చేసిన తప్పు. ఆ తప్పుకు ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ తప్పుని కన్వీనియంట్గా ఇప్పుడున్న వాళ్ళు వాడుకుంటున్నారు. ఎప్పుడైనా మీరు ఒక సిస్టమ్ని చెడగొట్టిన వాళ్ళకే నష్టం వస్తుంది ఏ రోజునైనా సరే. అంతే. ఇప్పుడు వీవీప్యాట్లోని తగలెట్టారు, అసలు ఎందుకు తగలబెట్టారు అనేది అడగాలి. ఆ రోజు మీకు ఈ పోలింగ్ బూతుల దగ్గర ఈ కెమెరాలో మీకు ఇవ్వాల, అంటే ఇది మన దానికి ఏమి చెప్పారంటే మహిళలకి భద్రత లేకపోతే వెబ్ కాస్టింగ్ ప్రైవసీకి ఓటేసి వస్తున్న మహిళల ముఖ చిత్రాలు కూడా చూపించారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడో తేడా కనపడుతుంది డెఫినెట్గా. కన్వీనియన్స్ అండి, కన్వీనియన్స్ ప్రకారం దాన్ని మీరు సరిగ్గా ప్రశ్నించలా. ఒక ప్రతిపక్షంగా దీనిగా మీరు సరిగ్గా ఆ రోజున ప్రశ్నించలా. ఆ రోజునే వెళ్ళొచ్చుగా. వెబ్ కాస్టింగ్ కంపల్సరీ చేయాల్సిన కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? కనీసం ఇప్పటికి వెళ్ళినా రేపొద్దున ఇంకో వచ్చే ఏడాది ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలు ఉన్నాయి, 3-4 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఏదన్నా కొద్దో గొప్ప మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. రెండోది సార్, ఇందాక మీరు ప్రస్తావన చేసినప్పుడు ఇంకొక సున్నితమైన అంశం ఒకటి ఉంది. ఇవాళ ఆయన ఈ అంశాలన్నీ లేవనెత్తారు, ప్రస్తుతం సైలెంట్గా వెళ్ళి పక్కన కూర్చున్నారు. ఇంత చేసిన 65 లక్షలని మొత్తుకున్న చివరికి దాంట్లో అంటే 14 లక్షలు ఎన్నో దొంగోట్లు ఉన్నాయన్నా సరే, మిగిలిన వదిలేరు. అయినా కూడా 7,10,00,000 బీహార్లో. ఫస్ట్ పేజ్ 121 అసెంబ్లీ సెగ్మెంట్స్. బీజేపీకి టఫ్ ఉండే సెగ్మెంట్స్ ఇందులోనే ఉన్నాయి. అవును. ఓటింగ్ పర్సంటేజ్ హ్యాస్ రిజన్ టు 68% ఫ్రమ్ 56 పైన వచ్చింది, రికార్డ్ అట. అవును. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమైనా సెకండ్ ఫేజ్ పోలింగ్ మీద ఉంటుందా? ఉంటుంది.
ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా నార్మల్గా ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగిందంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఓట్ చోరీ అంశం పనిచేసిందా కొంతవరకు. తర్వాత అక్కడ బీహార్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మామూలుగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన 1990లో ఈ మండల్ తర్వాత మందిర్ వివాదం వచ్చినప్పుడు ఆ రోజున ఈయన తీసుకున్న నిర్ణయాలు విపి సింగ్ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయడానికి యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు అగ్రకులాల్లో బాగా నిరసన ఒక ఉద్యమం బయలుదేరింది. ఆ టైంలో లాలూ ప్రసాద్ అక్కడ బీహార్లో బీసీల తరఫున ఒక ఛాలెంజ్ బీసీల పక్షాన్ని నిలబడ్డాడు. అదేవిధంగా అద్వానీ రథయాత్ర జరుగుతుంటే 90 మేలోనో ఎప్పుడో అక్కడ ఆపేసి అరెస్ట్ చేసి సమస్తిపూర్లో అక్కడ నుంచి ఏమైందంటే ఈయన ఈ డెమోక్రాటిక్ సిస్టమ్కి సోషల్ దీనికి ఒక ఐకాన్ కింద నిలబడి ఎప్పుడైతే అక్కడ యాదవ్ ముస్లిం కాంబినేషన్ ఏర్పడిందో అక్కడ నుంచి అసలు బీహార్ రాజకీయాలు మారిపోయినాయి. అది మాత్రం ఆ క్రెడిట్ అంటారా, లేకపోతే ఆ మార్పుకి ఇనిషియేషన్ చేసిన అంటే అదైతే లాలూ ప్రసాద్ యాదవ్. అవును, అక్కడ నుంచి రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చింది మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్. ఆ తర్వాత ఏంటంటే బీసీలు అక్కడ దాదాపు 52% ఉన్న బీసీలకు అనుకూలంగా అక్కడ జరిగింది. సరే, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఉన్న నితీష్ కుమార్ ఇద్దరు జయప్రకాష్ నారాయణ శిష్యులే, వారి శిష్యులు లోక్నాయక్ ఇద్దరు సోషలిస్టులే. వాళ్ళిద్దరూ అండ్ ములాయం సింగ్ యాదవ్ అవును సోషలిస్టులే. అక్కడ నుంచి సరే మీరు ఏంటంటే ఆ ముస్లిం యాదవ్ కాంబినేషన్లో బాగా లాలూ ప్రసాద్ యాదవ్ సక్సెస్ఫుల్గా నడిపిన, కాకపోతే అక్కడ జంగిల్ రాజ్ అనే ఒక పేరు తీసుకొచ్చారు కదా. అంటే రాజకీయ స్థిరత్వం రాజకీయంగా వెళ్ళడమే కానీ కొద్దిగా అరాచకం. అది ఇప్పుడు నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఏంటంటే అది ఆ సుపరిపాలన తీసుకొచ్చాడు. ఇది సుపరిపాలన బాబు ఏదో అంటారు ఆయన, సురాజ్ బాబు ఏదో అంటారు. ఇది అక్కడ నితీష్ కుమార్ బెంగాల్ బీహార్ దాంట్లో కొంచెం వాళ్ళు ప్రేమగా అభిమానంగా పిలిచిన బాబు అంటారు. అట్లాగా. కానీ అభివృద్ధి చూస్తే అభివృద్ధి ఏం పెద్దగా లేదు. ఇవాళకి బాగా పేద రాష్ట్రంగానే ఉంది. దాదాపు 25-30 లక్షల మంది వలస వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి ఏది ఉద్యోగాల కోసం. ఇప్పుడు ఆ 25-30 లక్షల మంది ఓట్లు వేయడానికి వస్తున్నారని. ఇప్పుడు మీరు చూసారా డీకే శివకుమార్ గారు కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆయన ఏమన్నారు, బీహార్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఓటేసుకోవడానికి మనం 3 రోజులు 4 రోజులు సెలవులు ఇవ్వండి అని కంపెనీలు వాళ్ళకి చెప్పాడు ఆయన. అవును, అన్ని చోట్ల ఈవెన్ ఏది వేతనంతో కూడిన సెలవులు ఇవ్వండి అన్నారు. ఈవెన్ మీరు ఎంతమంది మైగ్రేట్ అయ్యి వచ్చారు ఇటువైపు అని. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, వర్కర్స్ ఏది పెద్ద లేబర్ ఫోర్స్ సార్ వాళ్ళందరూ బీహారీసే. అండ్ చీప్ లేబర్ కూడా. ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటే కూలి వాళ్ళు 20 రూపాయలకి 10 రూపాయలకి వస్తారు. వాళ్ళందరూ అంటే అక్కడ మీరు ఉపాధి కల్పించలేకపోయారు. కాకపోతే ఆయన ఏంటంటే ఈ లేడీస్ స్కీమ్లో ఒక 10,000 33% మహిళలకి ఆయన ఒక స్కీమ్ ఏదో ఉంది మహిళా దీని కింద 10,000 ఇచ్చారు. దాని మీద ఎక్కువ ఆధారపడ్డారు ఆయన. అట్లాగే ఇది కుర్మీలు, తర్వాత ఈ మిగిలిన కొన్ని వెనకబడిన కులాలు, తర్వాత బాగా వెనకబడిన ఎస్సీలు, వాళ్ళ మీద ఒక ఆశ పెట్టుకుని ఏది నితీష్ కుమార్ అన్నారు. అయితే వాళ్ళు చూస్తే ఏంటంటే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రయారిటీ అంటే ఎక్కువ మంది తేజస్వి యాదవ్కే ఓటేశారు. ఒక సర్వేలో కూడా బీహార్ పాలన మీద 48% అసంతృప్తి ప్రకటించారు, బాగా లేదు అని. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండు ఒకవేళ తేజస్వి యాదవ్ ఈ కాంబినేషన్లో మళ్ళా ఏమన్నా ఈ లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటుందా ఉండదా అనేది ఒక అనుమానం. ఆ అప్రహెన్షన్స్ అయితే ఉన్నాయి సార్. అది ఒక భయం. వాళ్ళకి పాస్ట్ ట్రాక్ రికార్డ్ అలాంటిది కదా. అవును, దాని నుంచి బయటికి రావాలి. వాళ్ళు వచ్చారు అంటే మళ్ళీ భద్రతా అంశం తెర మీదకి వస్తుంది, లా అండ్ ఆర్డర్ డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ పరిపాలనలో సాయంత్రం 4-5 ఏటీఎంలు క్లోజ్ చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు అని చెప్పేసి.
అది అవన్నీ కూడా ఇప్పుడు ఆ దాని విషయంలో కూడా ప్రజల్లో మీరు ఒక విధమైన భద్రతా భావం కల్పిస్తే కానీ సాటిస్ఫై అవ్వరు. అండ్ ఇంకోటి సార్, తగినన్ని సీట్లు తెచ్చుకోవడంలో మరి రాహుల్ గాంధీ గారు విఫలమయ్యారు. అసలు ఆయన కేర్ చేయలేదు. ఏదో అంటే తప్పదు మహాగఠబంధన్లో ఉన్నారు కాబట్టి ఇవ్వటమే అనే మాట వచ్చింది, కానీ కన్విన్స్ చేసుకోలేకపోయారు ఒక జాతీయ పార్టీ నాయకుడు. అంటే కన్విన్స్ అంటే లాస్ట్ టైము వాళ్ళు తీసుకున్న సీట్లు మేజర్ దీంట్లో పోయినాయి. అట్లాగే నితీష్ కుమార్ తీసుకున్న దాంట్లో కూడా ఎక్కువ సీట్లు లూజ్ అయ్యారు. ఈవెన్ బీజేపీ గెయిన్ అయింది కానీ నితీష్ కుమార్ అయినా కూడా వాళ్ళు నితీష్ని ముఖ్యమంత్రిని చేశారు. వాళ్ళు నితీష్ ముఖ్యమంత్రిని చేశారు. సరే ఆ ఫేజ్ చూపించారు. అంటే నితీష్ అయితేనే బాగుంటుందని అనుకున్నారు. మరి ఇప్పుడు ప్రకటించలేదుగా ముఖ్యమంత్రి. మొన్న అమిత్ షా గారు అయితే ఒక ర్యాలీలో అన్నారు మా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని. కానీ వాళ్ళకి దే హ్యావ్ ప్లాన్ బి ఆల్సో. చిరాగ్ పాస్వాన్ని తన మీద తీసుకున్నారు. చిరాగ్ పాస్వాన్ ఇదంతా ఎందుకు? రాహుల్ గాంధీ ఎంబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారు కాబట్టి కౌంటర్ దాట్ పాస్వాన్ ఒక ఎస్సీ లీడర్గా ప్రజెంట్ చేయడం కోసం. అండ్ హీ హ్యాస్ క్లోజ్ ముస్లిం కనెక్షన్స్. అంటే క్లోజ్ ముస్లిం కనెక్షన్స్ అంటే ఈవెన్ ఈయన నితీష్ కుమార్ కూడా ముస్లిం కనెక్షన్స్ ఎక్కువ. ముస్లిం ఓట్ బ్యాంక్ ఆయనకు ఉండేది. అయితే ఏంటంటే ఆయన దాంట్లో నుంచి లాలూ ప్రసాద్ యాదవ్తో డిఫర్ అయ్యి తర్వాత ఎన్డీఏలోకి వచ్చి బీజేపీతో కలిసిన తర్వాత ఆ బేస్ పోయింది. ఇప్పుడు ఇవాళ ఈయనకైనా చిరాగ్ పాస్వాన్కైనా అదే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ముస్లిమ్స్ వచ్చేటప్పటికి బీజేపీనా వేరే పార్టీనా అనుకున్నప్పుడు బీజేపీని ప్రిఫర్ చేసే అవకాశం తక్కువ. అండ్ ఇంకోటి చూసారా సార్, రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోరీ ఇదంతా మాట్లాడారు. ఎంఐఎంని కన్విన్స్ చేసుకోలేకపోయారు. మళ్ళీ 100 సీట్లకు వెళ్ళి మజ్లిస్ అక్కడ కంటెస్ట్ చేస్తుంది. ఎవరిని బెనిఫిట్ చేయడానికి ఇది? ఇప్పుడు అట్లాగే కాదు, ఎవరిని బెనిఫిట్ అర్థమైపోతుంది కదా ఇది. అంటే వాళ్ళకి కాంగ్రెస్లో ఒక దానికి వ్యూహంగా వెళ్ళేంత ఇక్కడ జూబ్లీ హిల్స్కి వచ్చేమో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మజ్లిస్ మద్దతు ఎంఐఎం ఇస్తాను. అక్కడ వచ్చి 100 సీట్లలో నుంచుంటున్నారంటే ఎవరిని కిందసారి కూడా ఎంఐఎం మూలనే నష్టపోయారు. అంతే, చాలా తక్కువ మైనర్ మార్జిన్తో పోయింది. అప్పుడు కూడా ఎంఐఎం నిలబడి 5 సీట్లు వచ్చినట్టున్నాయి. యూపీలో 5 సీట్లు, మళ్ళీ ఒక 4 సీట్లు వాళ్ళు కొనేసుకున్నారు. అవును, ఒకటే ఉన్నాడు కానీ 5 సీట్లు వచ్చినాయి. కానీ మిగిలిన చోట్ల ఆ నష్టం ఏంటంటే ఆ గెలుపు ఓటముల్ని డిసైడ్ చేసే దాంట్లో ఆర్జేడీ నష్టపరిచారు, వాళ్ళు మహాగఠబంధన్ నష్టపరిచారు. కానీ ఒకసారి జరిగింది. ఇప్పుడు ఈసారి మైనార్టీస్ నిలబడతారా అంటే అనుమానమే. మజ్లిస్ అంబడి నిలబడతారంటారా? అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సార్ బేస్ ఉంది కదా సార్, 5 సీట్లు గెలుచుకున్నాడు కదా లాస్ట్ టైము. వాళ్ళు గెలుచుకుంటే ఒకళ్ళేగా ఉంది, 4 వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ మజ్లిస్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎవరికి ఒక సరైన ప్రాంతాల వారీగా సమీకరణాలు మారటమా, ప్రాంతీయవాదమా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా అవసరాలు వ్యక్తిగత అవసరాలా, దాని మూలన మారటం అనేది. మీరు ఇంకోటి గమనించారా సార్, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ లాంటి వ్యూహకర్తలు ఉండేవారు. సరే, వారు దివంగతులైన తర్వాత ఎందుకో చాలా వీరప్ప మొయిలీ ఇప్పుడు ఉన్నారంటే యాక్టివ్గా ఉన్నారో లేదో తెలియదు. ఆయన ఇలాంటి వాళ్ళందరూ దిగ్గజాలు. ప్రణబ్ ముఖర్జీ సరే, ఆయన రాష్ట్రపతి, తర్వాత ఆయన రాష్ట్రపతి అవ్వకముందు కూడా ఏంటంటే ఆయన ట్రబుల్ షూటర్. ఇలాంటి మంచి టీం ఉండేది. ఈరోజు అంటే ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానానికి పోలిస్తే సమర్థులను పెట్టుకున్నాడు. ఆయన జార్జ్ ఉండేవారు, పిసి అలెగ్జాండర్ ఉండేవారు, ఇంతమంది ఉండేవారు. ఈరోజు టీంలో రణదీప్ సుర్జేవాలా తప్పితే, లేకపోతే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి బ్యాంక్ అయినట్టు, ఐపాక్ మీద బ్యాంక్ అయినట్టు, ఈయన కూడా సెఫాలజిస్టుల మీద బ్యాంక్ అవుతున్నాడు. రాహుల్ గాంధీ కూడా సునీల్ కనుగోలు. అంటే సెఫాలజిస్టుల మీద బ్యాంక్ అవడం అంటే మీకు ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే మీ మీద మీకు నమ్మకం లేకే. అంతే కదా. ఇప్పుడు మీ కార్యకర్తల మీద, మీ నాయకుల మీద నమ్మకం లేక సెఫాలజిస్టులు దేనికి? మీకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి కాదు, ఇవ్వగలరు, ఏం జరుగుతుందో తెలుసుకుంటానికి. వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వగలరు, పని చేయాల్సింది కార్యకర్తలే కదా, వీళ్ళే కదా చేయాల్సింది. అసలు రూట్ మ్యాప్ కూడా మీరు చేసుకోవాలి. మీకు ఎక్కడికక్కడ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే లోకల్ ఫీడ్బ్యాక్ అన్నిటికన్నా ఎక్కువ వస్తుంది. అంటే నేను ఇందాక కూడా మీతో అన్నా కదా, మీరు ఓటు వెరిఫై చేసుకుంటే తెలిసేదాన్ని
మీరు ఎలక్షన్ అయిపోయిన సంవత్సరం వరకు కూడా తెలుసుకోలేకపోయారంటే అది మీకు సంస్థాగతంగా గ్రేవ్ మిస్టేక్ బలహీనపడటమే అది. ఆ బలహీన పడిన దాన్ని మీరు మళ్ళీ బలపరుచుకుంటే అక్కడి నుంచి రావాలి. మన కింద స్థాయి నుంచి మళ్ళా కార్యకర్తల దగ్గర నుంచి ఒకప్పుడు ఏ విధంగా మీరు దాన్ని ఏమంటారు, కాంగ్రెస్లో కూడా సేవాదళ్ళు ఉండేది. అవును, కాంగ్రెస్ సేవాదళ నుంచి తీసుకొచ్చి మీరు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా మీరు బిల్డప్ చేసుకొస్తే మళ్ళీ మంచి ఫోర్స్గా తయారవుతారు. అంతేగాని ఇదివరకేదో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు లేకపోతే వేరే విధంగానో గ్లామర్గా ఓట్లు పడతాయి, ఆ ఓట్లే సరిపోతాయి, ఆ రోజులు పోయినాయండి, ఆ ఓట్లు వచ్చిన తర్వాత మన అధికారం అనుభవించం, ఇది కుదరదు. ప్రజల్లో ఉండి ప్రజల్లో మీరు ఒక విధమైన నమ్మకం తెచ్చుకుని ప్రజాసేవ చేస్తేనే ఉండగలరు. అండ్ ఇంకోటి సార్, ఇట్స్ ప్యూర్లీ హ్యాపిథెటికల్ క్వశ్చన్. అంటే ఇంకా వీఆర్ ఎట్ టు ఎక్స్పీరియన్స్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ బీఆర్ అండ్ తర్వాత 14 తారీఖు కౌంటింగ్ ఉంటుంది. ఇన్ కేస్ వ్యవహారం తేడా పెడితే నితీష్ కుమార్ వ్యవహార శైలి ఎలా ఉండవచ్చు? అంటే అటు ఇటుగా ప్రతికూల ఫలితాలు వస్తే అంటే నితీష్ కుమార్ ఏదైనా చేయగలడు. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ కదా, మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఎటు కావాలంటే అటు అధికారానికి వాలుగా వెళ్ళే మనిషి కదా, కాబట్టి ఏదైనా జరగవచ్చు. బీజేపీగా ఆయన కూడా 17-18 సీట్లు ఉన్నాయి కదా, ఆయనకు కూడా. ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తానంటే ఏ పార్టీతోనే కలుస్తాడు. ఇప్పుడు అన్ని పార్టీలతో కలిసారు కదా, ఆర్జేడీతో కలిశారు. ఒకే ఇది 5 సంవత్సరాల్లో అటు ఇటు కూడా మారాడు కదా ఆయన. ఇంకా ఆయనకి వేరే ఆయన ఏదైనా చేయగలడా చేయలేడంటే ఏదైనా చేయగలడు. పార్టీ మార్పులు ఇది ఏదైనా చేసే అవకాశం. ఎన్డీఏ మీద ఇంపాక్ట్ పడితే ఇప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారా 16 దీని మీద కాదు, ఇది మన నితీష్ కుమార్ అని కాదు, బీహార్ ఎన్నికలు కనుక ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ఆ నష్టం ఏంటంటే మొత్తం 2024లో జరిగిన ఎన్నికలన్నీ కూడా మీరు మ్యానిపులేట్ చేశారనే అవకాశం ఉంటుంది. ఆయన అంటూ వస్తున్నాడు కదా ఇప్పటిదాకా, రాహుల్ గాంధీ చేసిన పని అదే. నేను అన్నది కరెక్ట్ అని ఇప్పుడు ఆయన చెప్పడానికి అవకాశం వస్తుంది. రైటే. గతంలో చూసుకుంటే ఏంటి ప్రయోజనం? ఆయన భవిష్యత్తు వైపు కదా చూడాల్సింది. అంటే కాదు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రతి ఓటు అమూల్యమైంది, మీరు జాగ్రత్తగా వేయాలి, అందరూ ఓట్లు వేయాలి అంటున్నారు. నిజంగా టర్న్అవుట్స్ పెరిగింది. టర్న్అవుట్ పెరిగిందంటేనే కొంత ఆలోచనగా ఉంది. అయితే బీహార్లో యువకులు న్యూ ఓటర్సు మన దీనికి మన తేజస్వి యాదవ్కి అనుకూలంగా ఉన్నారనేది సర్వే, కొన్ని సర్వేల్లో వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఒక నెక్స్ట్ ఎన్నికలకి, వచ్చే ఎన్నికలకి ఒక దిక్సూచిలాగా పనికొస్తుంది బీహార్. ఒకవేళ కాంగ్రెస్ ఇది మహాగఠబంధన్ కనుక గెలిస్తే మేము అన్న ఓటుతో బలం, ఇదిగో ఇదే ఉదాహరణ, మేము దీనికి ముందుగానే మేము అలర్ట్ అయ్యి కోర్టుకు వెళ్ళి జాగ్రత్త పడబట్టి ఇవాళ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది అని ఈ పాతగా ఇదివరకు జరిగిన ఎన్నికలను కూడా తగ్గించి చూపే అవకాశం రాహుల్ గాంధీకి వస్తుంది. రైట్. అండ్ మొత్తంగా చూస్తానండి ఒకసారి, రేపు రాబోయే ఎన్నికల కోసం కూడా మొత్తం 12 రాష్ట్రాల్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇనిషియేట్ చేస్తున్నారు. దొంగ ఓట్లు ఎగిరిపోతాయి, లేకపోతే మనోళ్ళు ఓట్లు ఎగిరిపోతాయి అనే బెంగ అధికారంలో ఉన్న పార్టీలకు ఉంటుంది కదా. ఆల్రెడీ డిఎంకే లాంటి వాళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు, దాన్ని చేసిన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్న సంస్కరణ. అంటే ఒకటి, SIRని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. SIR చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంది. బీహార్లో ఎందుకంటే ఎన్నికలకి ముందు కొద్ది కాలం ముందు మీరు చేశారు అన్న దాని మీద అది అభ్యంతరకరమైంది తప్ప SIR చేయకూడదనేది అసలు ఆ మాట అంటమే తప్పు. ఇప్పుడు డిఎంకే అని ఎవరైనా మీరు SIRఏ ఇదేం బైబిల్, ఖురాను లేకపోతే భగవద్గీత కాదు కదా, దాంట్లో ఓటు వచ్చింది లేదు మీకు, మీరు దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది మీకు లేదు కదా. ఇప్పుడు ఏమైంది, సపోజ్ ఇప్పుడు లేటెస్ట్ నిబంధన ప్రకారం ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఓటర్ లిస్ట్లో మన పేరు ఉందనుకుంటాం, కానీ ఫైనల్ ఓటర్ లిస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మన దగ్గర ఓటర్ ఐడి ఉండి ఆధార్ ఉండి వెళ్ళినా సరే అందులో మన పేరు లేకపోతే ఓటు వేసుకోవడానికి అర్హత లేదని కదా ఇప్పుడు వచ్చినవి. కాదు మీకు ఆ ఫైనల్ లిస్ట్లో ఓటు లేదు,
మీరు మళ్ళీ దానికి ఓటర్ లిస్ట్ అదే కదా, ఓటర్ కింద రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. దాట్ ఇస్ అ లెబోరస్ ప్రాసెస్ అంటున్నా. దానివల్ల ఏంటి, టు డిస్కరేజ్ ద ఓటర్స్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ దర్ ఫ్రాంచైజ్. నేను అనేది పార్టీల బాధ్యత అదే అంటున్నాను. అది తీసుకోవాలి. ఆ తీసుకునే విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు పార్టీలు మీరు అన్న డిఎంకే క్యాడర్ బేస్డ్, టీడీపీ క్యాడర్ బేస్డ్ చేసుకుంటారు. వాళ్ళు చేస్తారు సార్, ఎందుకంటే వాళ్ళకి అసలు బాధ్యత అదే కదా. ఇప్పుడు నేను అనేది మెంట్ ఫర్ దట్. ఆ క్యాడర్ ఉన్నది అందుకు. వాళ్ళు పార్టీలు అంటే ఊరికే ఎలక్షన్కి వెళ్ళటం, 4 రోజులు కూర్చుంటాం, లేకపోతే అధికారం అనుభవించడం, ఓడిపోతే గవర్నమెంట్ తిడతాం, ఇది కాదు కదా. ఇది కూడా దాంట్లో ఒక పార్ట్ అండ్ పార్సిల్ కదా. ఇది ప్రజల కోసం చేయాల్సిన పని ఇది కదా. మీరు ఇక్కడ నుంచే ప్రాసెస్ అయ్యేది. అసలు ప్రజాస్వామ్యం అనేది ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది ఓటింగ్ నుంచే కదా. మరి దాని మీద మీరు జాగ్రత్త తీసుకోపోతే ఎట్టాగా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంత కూడా అదే కదా. బిఎల్ఏలు ఉన్నారు, మీకు ఏం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ సమాధానం లేదు వీళ్ళ దగ్గర లేదు. సమాధానం లేదు అంటే ఏంటి, నిద్రపోతున్నారు. జరుగుతుంది, ఆ ఎన్నికల రోజున చూద్దాం, ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకుందాం, లేకపోతే ఈ కులానికి సంబంధించిన ఎవరు ఎక్కువ, ఏ కులం ఓటర్ ఎక్కువ మంది ఉన్నారో చూసి వాళ్ళ నుంచో పెడదాం, మజిల్ పవర్ లేకపోతే మనీ పవర్ వాడదాం, ఇది కాదు కదా. అవును, వాటి మీద ఆధారపడటం వల్ల నష్టం జరుగుతుంది. మీరు అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ కట్టుబడాలి కదా. అవును, మీరు ఎందుకు చూడరు, ఎందుకు వెరిఫై చేయరు? వెరిఫై చేయడానికి అవకాశం ఇస్తున్నారు కదా. సో బహుశా లెట్స్ హోప్ సో సార్. అంటే రాహుల్ గాంధీ గారు రాబోయే రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా, అంటే ఆయన హీ వాంట్స్ టు క్లైమ్ దట్ ఇప్పుడు పరిపాలనలో ఉన్నది బీజేపీ ఆధ్వర్యంలోని, అదే ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉన్న, వాస్తవంగా మేము రాజ్యం చేస్తున్నాం అనే ఒక భ్రాంతిలోకి ఆయన వెళ్ళిపోయారు. దాని నుంచి బయటపడి వాస్తవంలోకి వచ్చి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకున్న రాబోయే రోజుల్లో ఆయనకన్నా మంచి ఫలితాలు చూస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసాం కదా, లింగమనేని శివరాం ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ని వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో, వాళ్ళని దగ్గరుండి పని చేయించుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మిజరబుల్గా ఫెయిల్ అయింది. దానికి సంబంధించి ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఘోరమైన ఓటమిని చవి చూసామనే ఒక ఇంగితం అయితే వాళ్ళకి కలిగింది. కానీ తిరిగి పరిష్కరించడానికి కావాల్సిన మార్గాల్ని ఎందుకనో ఎంచుకునే విషయంలో వెనకబడుతున్నారు అనేది. మరి రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఇప్పుడు ఈ సంవత్సరం యాక్టివ్ అయిపోయి 2029 జనరల్ ఎలక్షన్స్కి కావాల్సిన సరంజామం అంతా సిద్ధం చేస్తారేమో, మందుగుండు సామాగ్రి సిద్ధం చేస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.